Hello, hi students. Welcome back to our technical railway classes. Myself Riyaz. స్టూడెంట్స్ మనము ఆర్ఆర్బీలో వచ్చిన ఏఎల్పి టెక్నీషియన్ జేఈ గ్రూప్ డి ఆర్పిఎఫ్లో వచ్చిన ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నాము. ఈ వీడియో లెక్చర్స్ అనేది ప్యూర్ ఎన్సీఆర్టీ ఆధారితంగా నేను డిజైన్ చేశాను. సో ఇంకా ఎవరైనా ఫస్ట్ 3 లెక్చర్స్ మిస్ అయింటే చూడకుంటే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. స్టూడెంట్స్ మీరు షేర్ చేస్తేనే మనం ఇంకా మరెన్నో వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. గోయింగ్ ఇన్ టు ద ఫస్ట్ క్వశ్చన్, 1 kilowatt ఈజ్ ఈక్వల్ టు అంటే 1 kilo అంటే 1000 watts అంటే 1000 watts. 1 kilowatt ఈజ్ 1000 watts. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 5.5 kWh ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? 5.5. Students, 1 unit is equal to 1 kilowatt hour. This is the 1 unit అంటే 1 kilowatt hour అని అర్థం. సో ఎంత అన్నాడు? 5.5 kilowatt hour ఎంత అన్నాడు? సో 5.5 into 1 kilowatt hour అంటే 3.6 into 10 to the power of 6 joules. ఇది జౌల్స్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇంటూ 3.6 into 10 to the power of 6 జౌల్స్లో వస్తుంది టోటల్. సో బై ద క్యాల్కులేషన్ వీ విల్ గెట్ 19.80 into 10 to the power of 6 జౌల్స్ వస్తుంది. 19.80 into 10 to the power of 6 జౌల్స్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? సో న్యూటన్ దేనికి యూనిట్? ఫోర్స్కి యూనిట్ న్యూటన్. న్యూటన్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్కి ఫార్ములా మాస్ అంటే కేజీ, యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఏమవుతుంది? కేజీ మీటర్ సెకండ్ పవర్ -2. ఎక్కడ ఉంది? కేజీ ఇంటూ మీటర్ సెకండ్ పవర్ -2. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 nanometer ఈజ్ ఈక్వల్ టు 10 to the power of -9 meters. అంటే ఎంత? ఇది డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 nanometer ఈజ్ 10 to the power of -9 meters. అంటే 1/10 to the power of, దీన్ని ఎట్లా రాయొచ్చు? మైనస్ కిందికి వెళ్తే 1/10 to the power of 9 meters. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక గృహం 5 రోజుల్లో 100 యూనిట్ల శక్తిని వినియోగించింది. ఈ శక్తిని జౌల్స్లోకి మార్చినట్లయితే ఎంత అవుతుంది? ఏ పర్టికులర్ హౌస్ హోల్డ్ హ్యాస్ కన్జ్యూమ్డ్ 100 units ఆఫ్ ఎనర్జీ డ్యూరింగ్ 5 days. అంటే 5 daysలో 100 units అనేది ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేసింది. దీన్ని జౌల్స్లో కన్వర్ట్ చేయమన్నాడు. టోటల్ 5 daysలో 100 units అన్నాడు కదా. 1 unit అంటే 1 kilowatt hour. 1 kilowatt hour అంటే 1 into 3.6 into 10 to the power of 6 joules. వాడేమన్నాడు? జౌల్స్లో కనుక్కోమన్నాడు. 100 units అంటే 100 into 3.6 into 10 to the power of 6 joules. ఏమవుతుంది? ఈ జీరోస్ ఇట్లు పోతే 10 to the power of 8 joules. 3.6 into 10 to the power of 8 joules. D is the correct answer. So there are different prefix and used in the SI units. They are డెసిమీటర్ అంటే 1/10, 10 to the power of -1 డెసిమీటర్. సెంటీమీటర్ 10 to the power of -2. మిల్లీమీటర్ 10 to the power of -3. మైక్రోమీటర్ -10 to the power of -6. నానోమీటర్ 10 to the power of -9. పికోమీటర్ 10 to the power of -12. ఫెమ్టోమీటర్ 10 to the power of -15. అటోమీటర్ 10 to the power of -18. జెప్టోమీటర్ అంటే 10 to the power of -21. యోటోమీటర్ అంటే 10 to the power of -24. ఇప్పుడు హయ్యర్ వాల్యూస్కి వెళ్తే డెకామీటర్ అంటే 10 to the power of 1. హెక్టోమీటర్ 10 to the power 10 square. కిలోమీటర్ 10 cube. మెగామీటర్ 10 to the power of 6. గిగా 10 to the power of 9 meters. టెరామీటర్ 10 to the power of 12. పెటామీటర్ 10 to the power of 15. ఎక్సామీటర్ 10 to the power of 18. జెటామీటర్ 10 to the power of 21. యోటోమీటర్ 10 to the power of 24. These are the different prefix used in the unit and measurement topics. So please go through this. మల్టీమీటర్ కన్సిస్ట్ ఆఫ్, మల్టీమీటర్లో ఏమేమి పరికరాలు ఉంటాయి అంటే వోల్ట్ మీటర్ ఉంటుంది, అమ్మీటర్ ఉంటుంది, ఓమ్ మీటర్ ఉంటుంది. దీస్ 3 ఉంటాయి, ఇవి 3 ఉంటాయి. ఏ మల్టీమీటర్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ డిసి వోల్ట్ మీటర్, ఏసీ వోల్ట్ మీటర్, అమ్మీటర్ అండ్ ఓమ్ మీటర్. ఈ 3 ఉంటాయి. ద్రవం యొక్క ఘనత్వాన్ని కొలిచే పరికరం ఏమిటి? ఇన్స్ట్రుమెంట్ యూజ్ ఫర్ మెజరింగ్ ద డెన్సిటీ ఆఫ్ ఎ లిక్విడ్ ఈజ్ రిలేటివ్ డెన్సిటీ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏది అంటే హైడ్రోమీటర్. దిస్ ఈస్ డి, హైడ్రోమీటర్. హైగ్రోమీటర్ వచ్చేసి హ్యూమిడిటీ మెజర్ చేస్తారు. ప్యాథోమీటర్ అనేది డెప్త్ మెజర్ చేస్తారు. హైడ్రోమీటర్ ఆన్సర్ వచ్చేసి బి. హైడ్రోమీటర్ ఇస్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ ఫర్ మెజరింగ్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఎ
liquid based on the concept of buoyancy. They are typically calibrated and graduated with one or more scales such as specific gravity. Bathymeter is a depth finder that uses sound waves to determine the depth of water. అట్లాగే హైగ్రోమీటర్ అని వచ్చేసి హ్యూమిడిటీ మెజర్ చేస్తుంది, యూజ్ టు మెజర్ ద హ్యూమిడిటీ ఆఫ్ ద ఎయిర్. హిప్సోమీటర్ ఈజ్ ఏ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ద హైట్ ఆర్ ఎలివేషన్స్. హైట్ మెజర్ చేసేది హిప్సోమీటర్. నీటిలో వస్తువులను కనుగొనడానికి ఉపయోగించే పరికరం ఏమిటి? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిస్కవరింగ్ ద థింగ్స్ ఇన్ వాటర్? అంటే లేజర్, రాడార్, సోనార్, స్క్యూబా. సోనార్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సోనార్ అబ్రివేషన్ వచ్చేసి సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సోనార్ అంటే ఈజ్ ఎ టెక్నిక్ దట్ యూజెస్ సౌండ్ ప్రాపగేషన్ usually underwater as in submarine navigation to navigate, communicate with or detect the objects under the surface of water. ఓషన్స్లో డెప్త్లో ఉన్న ఏమన్నా ఆబ్జెక్ట్స్ కనుక్కోవడానికి సోనార్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తారు. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్, స్కేలార్ క్వాంటిటీ అండ్ వెక్టార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే ఘన పరిమాణాలు. స్కేలార్ క్వాంటిటీ ఆర్ దోస్ హ్యావ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నాట్ డైరెక్షన్. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, నో డైరెక్షన్. దే క్యాన్ బి డిస్క్రైబ్డ్ విత్ ఏ సింగిల్ నెంబర్ అండ్ ఏ యూనిట్. ఘన పరిమాణాలు స్కేలార్ క్వాంటిటీస్ అనేవి దిశ లేకుండా కేవలం పరిమాణం మాత్రమే కలిగి ఉంటాయి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్కేలార్ క్వాంటిటీ ఈజ్ మాస్, టెంపరేచర్, స్పీడ్, టైమ్, డిస్టెన్స్. వీటన్నిటిలో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అనేది యూజ్ చేస్తాం కానీ డైరెక్షన్ ఉండదు. సో ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీస్. వెక్టార్ క్వాంటిటీస్ దిశ పరిమాణాలు. వెక్టార్ క్వాంటిటీస్ హ్యావ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉంటాయి. దే ఆర్ రిప్రజెంటెడ్ బై ఆరో ఇన్ ద డయాగ్రామ్ షోయింగ్ హౌ మచ్ అండ్ విచ్ వే. దిశ పరిమాణాలు వెక్టార్ క్వాంటిటీ అనేవి పరిమాణంతో పాటు దిశ కూడా కలిగి ఉంటాయి. వీటిని బాణాలు ద్వారా, ఆరోస్ ద్వారా ప్రాతినిధ్యం చేస్తారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెక్టార్ క్వాంటిటీ ఈజ్ వెలాసిటీ, ఫోర్స్, యాక్సిలరేషన్, డిస్ప్లేస్మెంట్, మూమెంటం. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. కింది వాటిలో స్కేలార్ పరిమాణం ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ అన్నాడు. ప్రెజర్, డిస్ప్లేస్మెంట్, ఫోర్స్, మొమెంటం. డిస్ప్లేస్మెంట్ వచ్చేసి వెక్టార్, మొమెంటం వెక్టార్, ఫోర్స్ అనేది వెక్టార్, ప్రెజర్ ఈజ్ ద స్కేలార్ క్వాంటిటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ? కింది వాటిలో దిశ పరిమాణం కానిది ఏది? అంటే స్కేలార్ క్వాంటిటీ కనుక్కోమన్నాడు. ఇంపల్స్, ఇట్ ఈస్ ద షార్టెస్ట్ ఫోర్స్ విచ్ అకర్స్ ఇన్ ద షార్టెస్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్. సో ఫోర్స్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ వెక్టార్, ఫోర్స్ వెక్టార్. Displacement is also vector. So electric current is a scalar quantity. Which is an example of vector quantity? దిశా పరిమాణంకు ఉదాహరణ ఏంటి? టెంపరేచరు, లెంత్, వెయిట్. దీస్ ఆర్ ఆల్ ద స్కేలార్ క్వాంటిటీస్. వెలాసిటీ is the vector quantity. Speed is a scalar quantity. Which of the following only gives magnitude and not direction? అంటే స్కేలార్ క్వాంటిటీ కనుక్కున్నాడు. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అండ్ నాట్ డైరెక్షన్ అంటే స్కేలార్. మొమెంటం వెక్టార్, డిస్ప్లేస్మెంట్ వెక్టార్, వర్క్, ఫోర్స్ అనేది వెక్టార్. సో స్కేలార్ అనేది వర్క్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్? అంటే వెక్టార్ క్వాంటిటీ కనుక్కోమన్నాడు. మాస్, డిస్టెన్స్, స్పీడ్, మొమెంటమ్ ఇస్ ద వెక్టార్ క్వాంటిటీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్? అంటే స్కేలార్ క్వాంటిటీ. ఇంపల్స్, డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ ఆర్ ద వెక్టార్. స్కేలార్ అంటే వెక్టార్, వర్క్ ఇస్ ద స్కేలార్ క్వాంటిటీ. సో హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్ మై వీడియో లెక్చర్. స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టూడెంట్స్, మీ యొక్క ఈ సబ్స్క్రిప్షన్ వల్లనే మాకు ఎంతో మోటివేషన్ వచ్చి ఇంకా ముందు ఎన్నో వీడియోస్ చేయడానికి మాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.